వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. నేను గత కొంతకాలంగా చెప్తున్నాను, ఎవరైతే కొంతమంది ఉన్నారో హిందుత్వం అనే దాన్ని పట్టుకుని మత విద్వేషాలు లేపుతున్నారో వాళ్ళ గురించి గత కొంతకాలంగా మాట్లాడుతున్నాను. వాళ్ళు ఏంటిదంటే ఈ మతం అనే పేరుతో గనక వాళ్ళు మాట్లాడలేకుంటే సొసైటీలో వాళ్ళకి రికగ్నైజేషన్ అనేది ఉండదు. ఇది మాత్రం 100% పక్కా అండి. మతం గురించి వాళ్ళు మాట్లాడకపోతే సమాజంలో వాళ్ళ ఉనికి అనేది ఉండదు. ఈవెన్ ఇంకా జనరలైజ్ చేసి చెప్పాలంటే ఎవరు పట్టించుకోరు వాళ్ళు. అలాంటిలో ఫస్ట్ ఉంటుంది ఈ మౌనిక సుంకర. పేరు మౌనిక సుంకర గానీ ఈ మాట్లాడే మాటలన్నీ వంకరగానే ఉంటాయండి. ఫస్ట్ నుంచి కూడా ఈ హిందుత్వం అనే దాన్ని పట్టుకుని దేశంలో ఉన్న హిందువులందరినీ నేనే ఉద్ధరిస్తున్నాను, ఇన్ కేస్ నేను లేకపోతే ఈ దేశంలో హిందుత్వం అనేది ఉండదని చెప్పేసి పిచ్చి భావంలో బతుకుతుంది ఆమె మాత్రమే. నేను అందరిని అనట్లేదు, ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. నేను బయాస్ ఉండను, అన్ని క్యాస్ట్ల గురించి మాట్లాడుతున్నా, ఎవరు తప్పు చేసినా వాళ్ళని నిలదీస్తూనే ఉన్నా. సో ఈ రోజు ఈమె మాట్లాడింది ఒకసారి వినండి. విన్న తర్వాత నేను ముందే ఎవరైతే కామెంట్స్ పెడతారో వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆమె కూడా సాటి ఆడది ప్లస్ మన దేశ ఆడబడుచు కాబట్టి బ్యాడ్ కామెంట్స్ అనేది పెట్టొద్దు. ఆమెకి అర్థమయ్యే రీతిలో చెప్పండి. ఓకే, ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం. ఇస్లాం క్రిస్టియానిటీ ప్రకారంగా ప్రపంచాన్ని వాళ్ళు 2 కేటగిరీస్ డివైడ్ చేస్తారు. ఒకటి వాళ్ళ మత విశ్వాసాన్ని నమ్మే వాళ్ళు, రెండు వాళ్ళ మత విశ్వాసాన్ని నమ్మని వాళ్ళు. అయితే ఇట్లా నమ్మని వాళ్ళను వాళ్ళు సాతాను గాని వాళ్ళని ఇట్లా రాళ్లతో కొట్టడం అనేది చూస్తున్నాం, కనిపిస్తుంది కదా. ఈ రాళ్ళు కొట్టడము అనేది వాళ్ళు ఇస్లాం కాని వాళ్ళను ముస్లింల ప్రకారం ఏమని చెప్పుకుంటారంటే ఇస్లాంలో. సో చూసారు కదండి, ఈ వీడియోలో ఆవిడ ఏం చెప్తుందంటే ఎవరైతే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళ విశ్వాసాలను నమ్మే వాళ్ళు మాత్రమే మంచోళ్ళంట. ఎవరైతే నమ్మని వాళ్ళు అంటే మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారండి? హిందూసే కదా, వాళ్ళు సాతాన్లో అని అంటుంది. ఆ విషయాన్ని కొంచెం పక్కన పెడితే మళ్ళీ మాట్లాడుతున్నాం. ఇంకొకటి ఈవిడ ఏం చెప్పారంటే ఎవరైతే ముస్లిం విశ్వాసాలను నమ్మరో వాళ్ళ మీద రాళ్లు వేసి కొడుతున్నారని చెప్పి ఒక వీడియో చూపించింది. నిజానికి ఆ వీడియో ఏంటిదంటే హజ్ యాత్రకు వెళ్తారు కదండి, మనందరికీ తెలిసింది, ముస్లిం సోదరులు కూడా వెళ్తూ ఉంటారు కదా. ఆ హజ్ యాత్రలకు వెళ్ళేటప్పుడు 3 చోట్ల వాళ్ళ నమ్మకం బట్టి ఒక 3 చోట్ల గోడలు ఉంటే ఆ గోడల మీద రాళ్లు వేస్తారు. ఆ గోడను ఏంటంటే వాళ్ళు సాతాన్ కింద భావిస్తారు. ఈవిడ వక్రీకరించేది ఎలా ఉందండి? అక్కడ ఏదో హిందూస్ ఉన్నట్టు, హిందూస్ మీద ముస్లిమ్స్ రాళ్ళేస్తున్నట్టు ఈవిడ పొట్రేట్ చేయట్లేదు. అమ్మా మౌనిక సుంకర, నీకు పని లేదనుకుంటా, చక్కగా కారులో వెళ్తున్నావు, వెళ్ళేటప్పుడు ఏం మూసిపోవట్లేదు అనమాట నీకు. కాబట్టి ఏదో ఒకటి మాట్లాడు, ఒక బుక్ ఏదైనా చదువుకోవచ్చు కదా. నువ్వు వృత్తిరీత్యా ఒక న్యాయవాదివు కదా, అడ్వకేట్ కదా, ఒక బుక్ ఏదైనా చదువుకోవచ్చు కదా. దాని ప్రకారము ఇలాగ మత విద్వేషాలు రెచ్చగొట్టుకోవడమే నీ పనిగా పెట్టుకున్నావా? ఎక్కడైనా పోనీ నీకు తెలియకపోతే, మౌనిక సుంకర గారు మీకు తెలియకపోతే ఆ వీడియోని తీసుకెళ్లి ముస్లిమ్స్ ఏదైతే రాళ్లు వేస్తున్నారో ఆ రాళ్లు వేస్తున్నారు కదా, అది ఏ పద్ధతి, ఎప్పుడు వాళ్ళు రాళ్లు వేస్తారు ఏంటని చెప్పేసి ఒకసారి కనుక్కోమ్మా. తెలియకపోతే తెలియనట్టు, అంతేగాని ఇలాగా రిలీజియస్ మధ్య గొడవలు పెట్టడమే నీ పనిగా పెట్టుకున్నావా? చేసేది మంచి పని. ఏది? ఒక అడ్వకేట్ పని చేస్తున్నావు, పైగా సమ్మర్ కాబట్టి వెకేషన్ బెంచ్ ఉంది, పని తక్కువగా ఉంటుంది, సెలవులు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో తోచక ఇలాంటి వీడియోస్ తీసి పెడుతున్నావు నువ్వు. లేకపోతే కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఓకే, ఇప్పుడు మనకు ఎలాగో పదవీ కాలం పూర్తయిపోయింది, రాబోయే ఎలక్షన్స్ లో సీటు దక్కించుకొని ముందే ఈ ఓటర్లందరినీ ప్రలోభ పెట్టాలని చెప్పేసి ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ తీసి పెడుతున్నావు నువ్వు. కొంచెం అన్న సెన్స్ ఉండొద్దా నీకు? చదువుకున్న దానివే కదా, చదువుకున్న దానివి ఇలాంటి మెసేజెస్ నువ్వు పాస్ చేసేది సమాజానికి. ఇంకా మాట్లాడింది చూద్దాం ఒకసారి. ఇస్లాంలో ముస్లింలందరూ స్వర్గానికి పోతారు, డిఫాల్ట్ గా వాడి పాపిస్టోడు కానీ రేపిస్ట్ కానీ మర్డర్ కానీ వాడు స్వర్గానికి పోతాడు, హిందువులు క్రిస్టియన్లు అంతా నరకానికి పోతారని ఇస్లాంలో. కాశ్మీర్. సో సెకండ్ పాయింట్ ఏం చెప్పిందండి? ముస్లిం మతంలో వాడు పాపిస్టోడైనా రేపిస్టోడైనా అసలు నువ్వు మాట్లాడే మాటలు ఎంత సెన్సిటివో కొంచెమన్నా బుర్ర బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా? అలాంటి వాళ్ళు అయినా సరే వాళ్ళు స్వర్గానికి పోతారంట, మిగతా వాళ్ళు ఎవరైతే హిందూస్ క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళు నరకానికి పోతారంట. ఇక్కడ కూడా ఏమీ మేనేజ్ చేస్తుంది అనమాట. అంటే నేను వేరే మతాలను కూడా ప్రేమిస్తున్నానని చెప్పేసి ఏదో ఒక చిన్న బిస్కెట్ వేస్తుంది అనమాట. నిజం మౌనిక సుంకర, నీకు తెలియకపోతే ఒకవేళ నీకు తెలిసిన ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే, లేకపోతే ముస్లిమ్స్ మత పెద్దలు కానీ, లేకపోతే హిందువుల పెద్దలు ఉంటారు కదండి, మత పెద్దలు, వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, వాళ్ళకి జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళు వేరే రిలీజియస్ మీద పడి మాట్లాడరు. ఒకవేళ నీకు తెలియకపోతే, ఖురాన్ గురించి నీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడుగు. దేని గురించి ఏదైతే నువ్వు అన్నావో, ముస్లిమ్స్ లో వాడు పాపిస్టోడైనా రేపిస్టోడైనా ఎలాంటి వాడైనా సరే స్వర్గానికి వెళ్తాడన్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చావు కదా, ఆ స్టేట్మెంట్ కరెక్టో కాదో తెలుసుకో ఫస్ట్. అరకొర జ్ఞానంగా మాట్లాడొద్దు నువ్వు.
కనీసం నీకు ఆ అరజ్ఞానం ఉందో లేదో కూడా డౌట్ వస్తుంది నాకు. ఇక్కడ కూడా నువ్వెంత పాపం చేసినా సరే స్వర్గానికి వచ్చేస్తావని చెప్పేసి ఎక్కడా లేదు, ఎవరు చెప్పలేదు. మరి నీకు ముస్లిమ్స్ ఎన్ని తప్పులు చేసినా సరే స్వర్గానికి వెళ్ళిపోతారని నువ్వెలా అంటున్నావు? నువ్వు కొత్తగా నరేట్ చేసుకున్నావా? నెక్స్ట్ ఇంకొక మాట కూడా అన్నది విన్నాం ఒకసారి. ఉన్న ముస్లింలందరూ ఇండియన్ ఆర్మీ మీద రాళ్లతో కొట్టడం మనం చూస్తుంటాం. మన దేవాలయాలు కూల్చడం కూడా ఈ నమ్మకం కిందకే వస్తుంది. ఇప్పుడు మాట్లాడిన విషయం ఏంటిదంటే, కాశ్మీర్లో ఎవరైతే ఆర్మీ వాళ్ళు ఉంటారో ఆర్మీ వాళ్ళ మీద రాళ్లు వేసి కొడతారండి. ఈ రాళ్ళు అనే కాన్సెప్ట్ ని కూడా ఫస్ట్ వీడియో చూసాం కదండి, ఏదైతే హజ్ యాత్రలో గోడ మీద రాళ్ళేసే ఉంది కదండి, ఆ రాళ్ళని ఈ రాళ్ళని కలిపేసింది ఇవిడ. పిచ్చి రాయివే కాబట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. కాశ్మీర్లో అల్లర్లకు కారణం ఏంటిదంటే అక్కడున్న యువతకి అక్కడున్న ప్రభుత్వానికి సరిపోక, ఏదైతే మనకి నేపాల్ ఇష్యూ ఉందో అలాంటిది అక్కడ ఎప్పుడు కొట్లాట్లు జరిగితే, ఇంకొకటి అల్లర్లలో రాళ్లు పట్టుకోవడానికి కారణం ఏంటంటే అది క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కాబట్టి రాళ్ళని యూజ్ చేశారు తప్ప ఎక్కడో హజ్ యాత్రలో కొట్టిన రాళ్లు తీసుకొచ్చి కాశ్మీర్లో వేయలేదమ్మా. అది ప్రభుత్వానికి అక్కడ ఉన్న యువతికి గాని ప్రజానికానికి గాని మధ్య ఇష్యూ జరిగినప్పుడు జరిగిన కొట్లాట. ఇంకొకటి ఏమన్నా, హిందూ దేవాలయాలను పడగొట్టడం కూడా ఈ ముస్లిమ్స్ లో వీళ్ళు పెట్టుకున్న పద్ధత. కొంచెమన్నా సెన్స్ ఉంది, అన్నమే తింటున్నావు కడుపుకి. ఇంకొకటి, హిందూ దేవాలయాలు ఎవరు పడగొట్టారమ్మా? జరిగినాయి, కొన్ని చోట్ల జరిగినాయి. అది ఖచ్చితంగా ఖురాన్ లో రాస్తుంది అని చెప్పేసి నువ్వు చెప్పగలవా? ఎందుకు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి ఇంకా పిచ్చిదానం అవుతున్నావు నువ్వు? నీకు వేరే ఇష్యూ ఏం దొరకదు. ఇంకొకటి ఏంటిదంటే, నేను స్టార్టింగ్ వీడియోలో ఒకటి చెప్పానండి, ఈమె ఎస్పెషల్లీ మౌనిక సుంకర ఏంటిదంటే, మతాల మధ్య ఏదైనా ఇష్యూ ఉంది, ఎస్పెషల్లీ క్రిస్టియన్స్ మీద కానీ హిందూస్ మీద కానీ ఏది ఇష్యూ నడుస్తుంది అన్నప్పుడే మాట్లాడుతుందని స్టార్టింగ్ లో చెప్పాను. మిగతా ఏ విషయాల్లోనూ మాట్లాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే, బండి భగీరథ ఇష్యూ చూసినప్పుడు ఈమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిదండి, మాకు పార్టీలో రూల్స్ ఉంటాయి, పార్టీ లైన్ దాటను. ఇప్పుడు మతాల మధ్య పడి లేకపోతే వేరే రిలీజియస్ మీద పడి ఆడవడానికి పార్టీ అనేది లైన్ పెట్టలేదన్నమాట నీకు. లేకపోతే పార్టీ లైన్ ని క్రాస్ చేసేసావా? లేకపోతే నేను ఏం మాట్లాడినా సరే ఇతర మతాల గురించి పార్టీ నన్ను ఏమి చేయదనే ధైర్యమా నీకు? ఇంకొకటి ఏంటిదంటే, మన చరిత్ర చూసుకుంటే హిందూ దేవాలయాలను కానివ్వండి, లేకపోతే చర్చిలను కానివ్వండి, మసీదులను కానివ్వండి, ఎవరైతే రాజులు రాజ్యాలు ఏలిన కాలం ఉందో ఆ టైంలో వాళ్ళ రాజ్యాధికారం పెంచుకోవడానికి కూల్చేశారు. అంతే తప్ప ఖురాన్ లో రాసుంది, లేకపోతే బైబిల్లో రాసుంది, లేకపోతే భగవద్గీతలో రాసుంది అని చెప్పేసి చర్చిలు పడగొట్టేస్తున్నారు, దేవాలయాలు పడగొట్టేస్తున్నారు, లేదంటే మసీదులు పడగొట్టేస్తున్నారని ఎట్లా చెప్తావమ్మా నువ్వు? ఇంకా మాట్లాడిందండి, చూద్దాం. క్రిస్టియన్లకు కూడా వాళ్ళకి సెపరేట్ స్వర్గం ఉంటే ఈ స్వర్గానికి వాళ్ళు పోతారు, ముస్లింలు హిందువులు అంటే నరకానికి పోతారు అని వీళ్ళ సిద్ధాంతం ఉండదు. వీళ్ళు స్వర్గానికి పోయే అంత ఉత్తములే. సో ముందు ముస్లింకి సపరేట్ స్వర్గం ఉంటుంది అని చెప్పావు, ఇప్పుడు క్రిస్టియన్స్ మీద పడ్డావు అనమాట. నాకు ఒక డౌట్, నువ్వేమన్నా వెళ్ళి చూసొచ్చావా? మేమైతే ఎవరు చూసి రాలేదు. నేనే కాదు, ఈ భూ ప్రపంచంలో బ్రతికే క్రిస్టియన్స్ కానివ్వు, ముస్లిమ్స్ కానివ్వు, హిందూస్ కానివ్వు, ఎవరైతే వెళ్ళి చూసి రాలేదు. జస్ట్ నువ్వు మాత్రమే వెళ్ళి చూసొచ్చావేమో, అందుకనే చెప్తున్నావు అనమాట. 3 మతాల్లో కూడా, లేకపోతే మనము భక్తిగా చదువుకునే 3 పుస్తకాల్లో కూడా దేవుడు ఒక్కడే అని చెప్పేసి ఉంటుంది. ఆ దేవుడు ఒక్కడే అనుకున్న దానికి డిఫరెంట్ గా వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ నమ్మకాల మీద ఆధారపడి బతుకుతున్నారు వాళ్ళు. నీకేందంతా నొప్పి ఇక్కడ? నువ్వేంటిదంటే, నీకు ఊసిపోక, స్టార్టింగ్ లో చెప్పాను కదా, నీకు పని పాట లేక, టైం పాస్ అవ్వక, ఊసిపోక ఏదో ఒకటి మాట్లాడాలి. ఆ మాట్లాడే ఇష్యూ కొంచెము ఈ రిలీజియస్ మీద ఉంటే నాకు హైప్ అనేది పెరుగుతుంది, నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, నాకు వ్యూస్ పెరుగుతాయి. మెయిన్ నీ టార్గెట్ ఏంటిదంటే, ఫిబ్రవరి 9న నీ పదవి అయిపోయి ఇంట్లో కూర్చుంటున్నావు ఖాళీగా. నీకు ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు, ఎలాగో పెట్టుకున్నావు కాబట్టి. ఇంకా ఊసిపోలేదు కాబట్టి ఈ ధర్మాన్ని భుజాల మీద వేసుకుని నేనే నడిపిస్తున్నా అని చెప్పేసి ఫీల్ అయిపోతావు అనమాట నువ్వు. ఒకటి ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుందండి వ్యూయర్స్, ఏదైతే క్రిస్టియన్, హిందూ, ముస్లిం అని కొట్టుకుంటున్నాం కదా, 3 దేవుళ్ళ పైన సపరేట్ గా ఏమైనా స్వర్గాలు నిర్మించుకున్నారండి? అంటే లైక్ మనకి రాష్ట్రాల మధ్య బోర్డర్స్ ఉన్నట్టు హిందూ దేవుళ్ళకి, ముస్లిం దేవుళ్ళకి, క్రిస్టియన్ దేవుడికి బోర్డర్స్ ఏమైనా పెట్టుకున్నారేమో. మౌనిక సుంకర నిన్నే అడుగుతున్నాను. మనం చూసే ప్రకారం, మన భారతదేశంలో చూసే ప్రకారం హిందువులు అంతే దేవుళ్ళని ఇలాగే మొక్కుతారు కదండి, ఓకే. క్రిస్టియన్స్ అయితే క్రాస్ వేసుకుంటారు. ఇకపోతే ముస్లిమ్స్ అల్లాని ఇట్లా ప్రార్థిస్తారు కదా. ఇప్పుడు మనం చేసే ఈ చేతలు ఉన్నాయి కదండి, సైగలు, వీటిని అన్నిటినీ కూడా సపరేట్ గా 3 ద్వారాల కింద పైకి పోతాయంటారా? ఎవరైనా కింద ఎవరైనా పోస్ట్ చేస్తారా వాళ్ళ దగ్గరికి? మినిమం కామన్స్ అనేది లేదు నీకు. నిజంగా నీకు చదువు చెప్పినోడు దేవుడు అన్నట్టు, నిన్ను భరించినందుకు దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చదువు చెప్పినోడు. ఎట్లా ఉంటుందండి మన మౌనిక సుంకర చెప్పే మాటలు? ఈవిడికి ఏంటిదంటే, నేను స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాను, వీళ్ళకి ఈ రిలీజియన్ అనేది లేకపోతే చచ్చిపోతారు వీళ్ళకి రికగ్నైజేషన్ ఉండదు, వీళ్ళకి పబ్బం గడవదు
అది ఆవిడ చెప్పే మాటలు. ఇంకా మాట్లాడింది వినండి ఒకసారి. ఏంటి వీళ్ళు అరటిపళ్ళు ఎందుకు అమ్ముకుంటారు, వీళ్ళు ఎందుకు పంచర్ షాపులలో వేయిస్తున్నారు, వీళ్ళు ఎందుకు సోఫా కొట్టుకుంటున్నారు. సరే వీని ఇస్లాంలోనే కొందరు ప్రిన్సులు ఉంటారు, సౌదీలో వాళ్ళందరూ ఎందుకు రాజుల వంశాలలో పుట్టిరు, వీళ్ళెందుకు పంచర్ షాప్ లో పుట్టిండు అని వీళ్ళని అడిగినాం అనుకో, అమ్మో నువ్వు అల్లాని అనేసి ఫత్వాలు ఇస్తారు. ఇది ఈ మూర్ఖులు అన్నమాట. ఇక్కడ ఈవిడ ఏం మాట్లాడుతుందో చూసారు కదండి. అట్టుబళ్ళు ఎందుకు అమ్ముకుంటావు, పంక్చర్స్ ఎందుకు వేసుకుంటారు, సోఫాలు ఎందుకు కుట్టుకుంటారు. నిజంగా నీవు మనిషి అనాలో లేకపోతే మనిషి రూపంలో ఉన్న మతాల మధ్య చిచ్చుపెట్టే రాక్షసు అనాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాన్ని పెంచుకోవడానికి వాళ్ళు కష్టపడి చేసుకుంటున్నారు. నువ్వు చేస్తున్నావు అంత కష్టము. ఇంకొకటి ఏంటిదంటే ఎవరైతే నువ్వు పళ్ళు అమ్ముకుంటున్నారు, పంచర్లు వేసుకుంటున్నారు, సోఫా సెట్లు కుట్టుకుంటున్నారు అంటున్నావు కదా, ఈ 3 పనుల్లోనూ ఓన్లీ ముస్లిమ్సే ఉన్నారా? హిందూస్ లేరా? క్రిస్టియన్స్ లేరా? నువ్వు చూసావా? పోనీ నీకు మిడిమిడి జ్ఞానం కాబట్టి నువ్వు ఒకసారి డైలీ మార్కెట్లు, వీక్లీ మార్కెట్స్ ఉంటాయి కదా, ఒకసారి అక్కడికి వెళ్ళి చూడు. అక్కడికి వెళ్ళి చూసి పువ్వులు అమ్ముకునేవాడు ఓన్లీ ముస్లిమా? హిందూస్ క్రిస్టియన్స్ లేరా? పంచర్ షాప్ వేసేటోడు ఓన్లీ ముస్లిమ్సేనా? హిందూ క్రిస్టియన్స్ లేరా? సోఫా సెట్లు షాప్స్ ఉండేది ఓన్లీ ముస్లిమ్స్కే ఉన్నాయా? హిందూస్ ఎవడు పెట్టుకోవట్లేదా? క్రిస్టియన్స్ ఎవడు పెట్టుకోవట్లేదా? బుద్ధి లేకుండా మాట్లాడడంలో ఎవరంటే నెంబర్ 1 నువ్వు. ఓకే, ఇప్పుడేంటంటే వాళ్ళు కష్టపడి బతుకుతున్నారు, నువ్వేంటి మంది మీద బతుకుతావు. నువ్వు ఇట్లా వీడియోస్ పెట్టుకుని వస్తుంది కదా ఎంతో కొంత అమౌంట్ చేస్తావు. ఇప్పుడు నీ టార్గెట్ ఏంటిదంటే ఈ వీడియో చూసి ఎవరైతే మధ్యలో కొంచెం అమాయకులు ఉన్నారో, హిందుత్వాన్ని నమ్మేసి అమాయకులు ఉన్నారు, నేను అమాయకులు అని అంటాను వాళ్ళని. మీరు హిందుత్వం పేరు చెప్పుకున్న ఉగ్రవాదులు. మీరు ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళు కొట్టుకుంటారు, కొట్టుకుంటా తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళి దాన్ని ఏదో నువ్వు ఉద్ధరించేసిన జీవన జ్యోతిలాగా అక్కడికి వెళ్ళి ఆర్పేస్తావు అనమాట. అది దీన్ని మళ్ళీ హైకమాండ్కి తీసుకెళ్తే పాపం వాళ్ళేమనుకుంటారంటే అక్కడ ఆమె ఆధీనంలో ఉంది, ఆమె మాట వింటది అనుకుని చెప్పేసి నీకు సీట్ ఇచ్చేస్తారని చెప్పేసి పెద్ద ప్లాన్ ఇది నేది. నీకు నువ్వు బాగా బతకడానికి వేసిన ప్లాన్ లాగా అనిపించట్లేదా నీకు? ఇది నీకు అనిపించట్లేదేమో, బట్ వినే వాళ్ళకి అందరికి మాత్రం అనిపిస్తుంది అనమాట. ఈ రిలీజియస్ మధ్య గొడవలు పెట్టడానికి మాత్రమే నువ్వు ఉన్నది. నీ చదువు అందుకే, నీ సంస్కారం కూడా అందుకే అనుకుంటా. ఇంకా ఉన్నదండి, ఇంకా మాట్లాడింది చూడండి ఒకసారి. కర్మ మన గ్రాచారం ఈ దరిద్రులందరినీ ఉత్తమ గతికి తీసుకెళ్లాల్సిన దౌర్భాగ్య అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఏ హిందూ సోదరుడన్నా వచ్చి అమ్మా మన హిందుత్వం ఇలా నాశనం అయిపోతుంది కాబట్టి నువ్వు వేరే నారిలాగా వచ్చి ఉద్ధరించని చెప్పేసి ఎవరన్నా అడిగారా? బుద్ధున్న వాళ్ళు ఎవ్వరు కూడా నిన్ను అడగరు. ఫస్ట్ నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఎవ్వరు అడగరండి. నీకు నువ్వు ఇమాజినేషన్ చేసుకుని ఇల్యూజన్ లోకి వెళ్ళిపోతున్నావు అనమాట. దరిద్రులా? ఎవరు దరిద్రులు అంటే నువ్వు ఇక్కడ ఒక మనిషిని కించపరిచి మాట్లాడడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? కోర్టులోనే కదా పనిచేస్తున్నావు, రాజ్యాంగం తెలుసు కదా. ఒక మనిషిని కించపరిచి మాట్లాడడానికి నీకు ఎవరిచ్చారు హక్కు? దరిద్రులు అంటే ఇప్పుడు నువ్వన్నట్టు పూలకొట్లో పనిచేసే హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళని దరిద్రులు అంటున్నావా? పంచర్ షాప్ లో పనిచేసే హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు దరిద్రులేనా? నోటికి ఏదొస్తుందో తెలియదా నీకు? కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి అది రగులుకున్న తర్వాత చలి కాచుకున్న రకానివి నువ్వు. దరిద్రులు వాళ్ళంతా. అసలు నిన్ను ఎవరు ఉద్ధరించమన్నారమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్తున్నానండి వ్యూవర్స్, ఇలాంటి వాళ్ళు లేకపోతే దేశంలో గొడవలే ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 20 సంవత్సరాలు ముందుకెళ్ళండి, ఈ బ్యాచ్ రాకముందు ముందుకెళ్ళండి, ఉన్నాయా గొడవలు? గుండెల మీద చేసుకుని చెప్పండి అండి మీరు. ఇలాంటి బ్యాచ్ రాకముందు ఇలాంటి గొడవలు ఉన్నాయా? ఇంకొకటి ఏమందంటే ఇందాక ముందు చూసిన ఆ సీన్లో ఏమన్నదంటే సౌదీలో ప్రిన్సెస్ ఉన్నారు అని అంటున్నావు. నువ్వు భారతదేశంలో ఉండి భారతదేశంలో పనిచేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఎక్కడెక్కడో దూరాన్న సముద్రాల అవతల ఉన్న వాడితో కంపేర్ చేయడం ఏంటి? మరి అలా అయితే వాళ్ళందరూ ఆధార్ కార్డు ఇక్కడే ఉంది, వాళ్ళ ఓటు హక్కు ఇక్కడే ఉంది, వాళ్ళు ఓటు వేస్తున్న వాళ్ళలో కూడా హిందూ నాయకులు ఉన్నారు. మరి అప్పుడెందుకు నువ్వు మాట్లాడవు? నోరు పెగలదా నీకు? నీకు ఓట్లు కావాలి, మనుషులు వద్దు. ఆ మనుషులను విడదీసి మాట్లాడేస్తావు, వాళ్ళని దరిద్రులు అంటావు, వాళ్ళు కష్టపడి చేసుకునే పనిని అవమానిస్తున్నావు నువ్వు. ఇది నీకు నేర్పిన చదువు, సంస్కారం. సో చూశారు కదండి, ఈమె ఎన్ని రకాలుగా ఈ మనుషుల మధ్య గొడవ పెట్టడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తుందో చూసారా? వాళ్ళు చేసుకునే వృత్తిని అవమానిస్తుంది. అంటే మౌనిక సుంకర నీ దృష్టిలో అక్కడ పళ్ళమ్ముకునేవాడు హిందూ ఉన్నా సరే ఇదే మాట మాట్లాడతావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పంచర్లు వేసుకునే వాళ్ళలో హిందువులు ఉన్న ఒరే దరిద్రుడా ఈ పని ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతావు నువ్వు. ఇంకొకటి డౌట్ ఏంటంటే నాకు, ఏదైతే హైకమాండ్ ఉందో హైకమాండ్ వరకు నీ వీడియోస్ వెళ్ళట్లేదా అని చెప్పేసి డౌట్ నాకు.
పోనీ వెళ్ళినా సరే సైలెంట్గా ఉంటున్నారా? లేకపోతే ఇలాగా నేను హిందుత్వాన్ని భుజాల మీదకి వేసుకుంటే నాకు సీట్ ఇచ్చేస్తారని చెప్పేసి కలలు కంటున్నావా? ఒకవేళ నీకు హైకమాండ్ సీట్ ఇచ్చినా ఏదైతే రియాలిటీ ఉందో రియాలిటీలో నీకు అందరి ఓట్లు కావాలి. కార్పొరేటర్ పదవికి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్తారండి? నా సొంతంగా కాకుండా మతాలకు అతీతంగా అని చెప్పేసి ఒక వర్డ్ యూజ్ చేస్తారు. వినమ్మా, మర్చిపోయినట్టున్నావు. మతాలకు అతీతంగా నేను పాలన చేస్తాను. ఈవెన్ పిఎం అయినా సీఎం అయినా సరే అదే ప్రమాణం చేస్తారు. సర్పంచ్తో సహా, ఊర్లో ఉన్న సర్పంచ్తో సహా దేశాన్ని పాలించే పిఎం వరకు కూడా మతాలకు అతీతంగా నేను పాలన చేస్తానంటారు. నువ్వు మరి మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటున్నావు. నువ్వు మత విద్వేషాలు రెచ్చగొట్టుకునే పాలన చేసేద్దామని డిసైడ్ అయిపోయావు నువ్వు. ఇదే దరిద్రం పాకిందండి అందరిలో కూడా. నేను ఈవెంట్ అనట్లేదు, కొంతమంది ఉన్నారు. ఏపీలో కూడా సేమ్ ఇట్లానే ఉందన్నమాట. మతాల మధ్య చిచ్చులు పెట్టేసి దాని నుంచి వచ్చే ఏదైతే పేరుందో దాని మీద పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు ఇలాంటి వాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలంటారు? అమ్మ మౌనిక సుంకర, నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, దానికి నువ్వు ఆన్సర్ చేయి. నువ్వే ఆన్సర్ చేయాలి. లేదంటే ఏదైతే ఇప్పుడు తప్పుడు మాట్లాడినావో నువ్వు అందరికీ క్షమాపణ చెప్పాల్సిందే. నువ్వు అక్కడ పూలు అమ్ముకునే వాళ్ళు, టైర్లు పంచర్ చేసుకునే వాళ్ళు అన్నారు కదా, అందులో కూడా హిందూ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అన్నారు. అందరికీ నువ్వు క్షమాపణ చెప్పాలి. లేదంటే నువ్వు మత ద్రోహిగా మిగిలిపోతావు. ఇది ఇంకొకటి ఏంటిదంటే, నీకు ఏదైతే ఇప్పుడు రిలీజియస్ గురించి మాట్లాడుతున్నావో దానికి దాటి బయటికి రమ్మ ఒకసారి. మొన్న కాక నిన్న యువాంది జరిగింది, అప్పుడు నోరు లేవలేదా నీదు? అన్యాయంగా చంపేశారు పిల్లోడిని, అప్పుడు మాట్లాడేవా నువ్వు? లే. తర్వాత భగీరథ ఇష్యూ అయింది, ఆ ఇష్యూ గురించి మాట్లాడమంటే పార్టీ లైన్ అన్నావు. అది మాట్లాడమన్నావు, ఎందుకంటే అక్కడ అన్యాయం మన తరపు ఉంది కదా, తప్పు మన తరపున ఉంది, మన పార్టీ తరపున ఉంది కాబట్టి మనం మాట్లాడం. ఇంకొకటి, అసలు హైదరాబాద్ ఏదైతే ఇప్పుడు తెలంగాణ ఉందో, తెలంగాణలో అసలు సమస్యలే లేనట్టు నువ్వు ఆ కులం మీదే పడేడుస్తావు. ధాన్యం కొనక తడిచిపోయి చచ్చిపోతున్నారు రైతులు, అల్లల్లాడిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాని గురించి మాట్లాడవు నువ్వు. ఇంకొకటి, మన పార్టీ ఉన్నప్పుడే ఇప్పటికి 4 సార్లు పెరిగింది పెట్రోల్ రేటు. మాట్లాడేవా ఒకసారైనా దాని గురించి? మాట్లాడం. మనము ఇప్పుడు నోటికి ప్లాస్టర్లు వేసుకుని ఉంటాం అన్నట్టు. ప్లాస్టర్ కూడా కాదు, ప్లాస్టర్ అయితే బయటకు వచ్చేస్తుంది, ఫెవిక్విక్ వేసి కూర్చుంటాం. ఆ విషయంలో గ్యాస్ రేటు మన పార్టీ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు పెరిగిందమ్మా? మాట్లాడేవా? కానీ ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే గ్యాస్ రేట్ పెరిగితే రోడ్డు మీదకి వచ్చి మనం ఎంత హల్చల్ చేశాము. ఎప్పుడు గ్యాస్ రేట్ ఎందుకు? రీసెంట్ గా రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో గ్యాస్ రేట్ పెంచేశారు, గ్యాస్ లేకపోతే ఏం చేస్తారని చెప్పేసి యాంకర్ అడిగితే, ఏముందే పాతకాలంలో రాళ్లు కొట్టుకుని నిప్పులు చేసుకున్నట్టే మేము వంట చేసుకుంటాం అన్న దానికి ఎంత పెంట చేసావు నువ్వు. మళ్ళీ గ్యాస్ రేట్ పెరిగిన తర్వాత ఇంట్లో కట్టెలు పోయి పట్టుకుని వండుకుంటున్నావు. కనీసం కొంచెమన్నా మీకు ఎవరైతే నేను అంతకుముందు శుద్ధపూసల గురించి చెప్పానో మీకు మెమరీ లాస్ అనుకుంటా పాపం. మనకి గజనీ సినిమా లాగా మీరు గజనీ శుద్ధపూసలు అనమాట. ముందు మాట్లాడిన దానికి నెక్స్ట్ మాట్లాడిన దానికి కంపారిజన్ ఉండదు. అప్పుడో ఎగిరెగిరి పడ్డావు చిలక. మళ్ళీ మొన్నేమో కట్టెలు పోయేసుకుని నేను వంట చేసుకుంటున్నాను అన్నావు. మరి అప్పుడు ఎందుకు ఎగిరినావు, ఇప్పుడు ఎందుకు ఎగరట్లేదు? పెరిగిన గ్యాస్ రేట్ గురించి నువ్వు మాట్లాడు, పెరిగిన పెట్రోల్ గురించి మాట్లాడు, ఏదైతే సొసైటీ ఉందో సొసైటీలో జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడు. అక్కడ జిహాద్ ఉంటే వస్తావు. ఆ ఒక్క విషయంలో మాత్రం మెచ్చుకోవాలి నేను. ఇన్ని విషయాలు జరుగుతున్నా సరే బయటకు రాని నువ్వు. సో ఏదైతే ఈ మతం మూసుగేసుకుని మాట్లాడితే గనక కొంతమంది చుట్టూ నీకు భజన బ్యాచ్ ఉంటారు. నేను అందరిని అనట్లేదండి, మళ్ళీ ఈ భజన బ్యాచ్ ఉంటారు కాబట్టి వాళ్ళందరిలో ఒక హైప్ క్రియేట్ అవుతుంది అనమాట, మన ఇమేజ్ పెరుగుద్ది. సో మౌనిక సుంకరకి ఏంటిదంటే, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూ సోదరులందరూ కలిసిమెలిసి ఉంటే కళ్ళు కుట్టేస్తాయి అనుకుంటండి. కళ్ళు కుట్టేసి కళ్ళల్లో కన్నీళ్లకు బదులు రక్తాలు వచ్చేస్తాయి ఈవిడికి. రక్తాలు వచ్చేసి కళ్ళలో నిప్పులు పోసుకోవడం అంటారు చూడండి, అలా పోసుకుని కడుపు మంట ఎక్కువైపోతుంది అనమాట ఈవిడికి. సో కలిసిమెలిసి ఉండకూడదు కాబట్టి ఇలాగా ఎంత వీలైతే అంత విద్వేషాన్ని రెచ్చగొట్టి అందరిలో విషం నింపేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ విషం నింపేస్తే ఆ విషం అంతా ఇట్లాగా ఒక పెద్ద గద్దిలాగా తయారైతే దాని మీద రాణి రుద్రమదేవిలా కూర్చోవాలని చెప్పేసి ఫీల్ అవుతుంది అనమాట. అంటే ప్రజలంతా అమాయకులనే ఈ అమాయకురాలు అనుకుంటుంది. అమ్మో ఏమైనా అమాయకురాలు అనుకూడదండి, చాలా పెద్ద ఇది అన్నట్టు. సో ఇదండి వ్యూయర్స్, కనీసము మీరన్నా గమనించండి, పెద్దవాళ్ళు ఉంటారు కదండి, మీరన్నా గమనించండి. హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కలిసి ఉండే దేశం ఇది. సింపుల్ అండ్ ఒకటి, మన దేశం నినాదం ఏంటిదండి? భిన్నత్వంలో ఏకత్వం. డిఫరెంట్ రిలీజియస్ కలుసున్నా సరే అందరం కలిసే ఉంటున్నాం కదండి. మధ్యలో ఇలాంటి చీడ పురుగులు అవసరం అంటారా మనకి?